హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారు. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండి బెల్లం అప్పాలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. థ్యాంక్ యూ ఆల్. ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇదంతా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి స్పూన్తోని. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక కప్పు పిండికి 2 కప్పుల మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. రెండు కప్పుల బెల్లంకు 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. బెల్లం తీగ పాకం రాకుండా సరే అండి, బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసి కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతితో తాకేంత వేడి ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి పిండిని మొత్తం కలుపుకోవాలి. చేతికి నెయ్యి లేదా ఆయిల్ కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ చిన్న చిన్న రౌండ్ లాగా చేసుకొని అప్పలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా మరీ అప్పాలను ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపించినట్లు ఒత్తుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. మీకు పగుళ్ళు వచ్చినట్లయితే కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు. వాళ్ళు చేసి పక్కనే పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క కప్పాను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక్కొక్కటి ఇలా స్పూన్లో తీసుకొని ఇంకొక స్పూన్తో ఇలా ప్రెస్ చేయడం వల్ల దానికి ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలాగే మిగతా అన్నీ వేసుకోవాలి. ఇలానే అన్నిట్లో చేసుకోవాలి. ఇలానే అన్ని మిగిలిన వాటిని కూడా వేసి ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నప్పుడు కొన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కొని విచ్చిపోతాయి.
అన్ని ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇలా కొన్ని నువ్వులు తీసుకొని వీటిపై చల్లుకొని కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు.